ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు. ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు? అరే మీరు తొందరపడబడుతుంది, ఇప్పుడే అడుగుతారా అంటారు. మేం తొందరపడతలేం, డేట్లు ఇచ్చిందే మీరు కదా, మనం ఇచ్చినామా డేట్లు? ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. పొద్దుగాలేసి పేపర్ చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఏ పేపర్ అన్నా చూడు, ఆ పేపర్లలో ఏమిచ్చిండ్రు యాడు? ఇగో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం, మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. అందులో ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి 1 పోయింది, వచ్చింది ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్? ఏమిచ్చిండ్రు? మీరే చెప్పిండ్రు ఇక మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు. స్వయంగా ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు, డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పిండ్రు. మరి డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు? సోనియా గాంధీకి పంపుదామా, రేవంత్ రెడ్డికి పంపుదామా? ఆయన ఒక ఆయన ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు. ఆయన అయితే ఇక స్పీచ్లు ఎట్లా చెప్పిండంటే డిసెంబర్ కాదు నవంబర్కేలా ఫ్రీ, నవంబర్ బిల్లు కూడా కట్టకుర్రి, నేనే కడతా, ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండని చెప్పుండ్రి, బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండు ఆయన. మరి ఇప్పుడు ఏడవైంది వీళ్ళు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక రేపటి నుంచి రైతు బంధు పడతాయి, ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయిండ్రు, ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేం గెలవంగానే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నాడు. వచ్చినాయే 15,000? వచ్చినాయా? బొల్లారం వాళ్ళు ఉంటారు కదా, వచ్చినాయే గుమ్మడిదల 15,000 రాలే, 10,000 రాలే, 10,000 వచ్చినాయా? పోని మాట ఇచ్చిండ్రు, ఇవాళ మాట తప్పిండ్రు. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తాం, 500 రూపాయలు ఇచ్చి మీ వడ్లు కొంటాం, ఆగబట్టుకోండ్రి అన్నారు. వచ్చిండ్రు కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు. ఈ రకంగా ఒక్క హామీ కాదు, ముసలోళ్ళకి చెప్పిండ్రు, మీకు అవ్వ ఎంత పెన్షన్ వస్తుంది? 2,000 వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ లో. ఇక మళ్ళా నెల డిసెంబర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారు. వచ్చింది అదే? ఎట్లుండేది అలా కథ అంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊసిపోయిందట. జనవరి నెలలో 2,000 పింఛన్ కూడా రాలే. పాప ముసలోళ్ళు ఆగమవుతున్నారు. జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా 2,000 పెన్షన్ ఇయ్యలే. ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా? జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే, ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న 2 తారీఖు 3 తారీఖుకి స్టార్ట్ చేసిండ్రు. అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. 4,000 మాట దేవుడేరు కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టి ఇవాళ 44 లక్షల మంది అభాగ్యులు, అన్నార్థులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విషయాలు చెప్పాలి అంటే ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 4,000 అంటేది, ఉచిత కరెంట్ అంటేది లేదు, బోనస్ అంటేది, 15,000 రైతు బంధు అంటేది, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అంటేది. ఒక్కటన్నా అయిందా ఇంట్లో? అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మార్పు మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది? 2 నెలల్లో వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టిరు, పటాన్ చెరువుల చౌరస్తా మీద ఆటో లాగబట్టిరు. ఆటోలు అందరు నన్ను ఆగబట్టి, అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ గుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం
కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే, ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 15-16 గంటల కరెంటే రైతులకు వస్తున్నది. చెప్పేదేమో 24 గంటల కరెంటు, రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు. ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మార్పు మీరు తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు, పెన్షన్ ఎగవేతలో మార్పు, ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు, రైతు బంధు డబ్బులు ఇలా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు. మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా? ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే, ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పచెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలల్లోనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిండ్రు. అంటే అవగాహన రైత్యం. ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఇవాళ అబద్దాలు. ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. మరి మన కార్యకర్తలు, నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలో ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందు ఉంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటూ వస్తుంది. ఢిల్లీలో గవర్నమెంట్ మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ, అరే 40 సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి, మీకు దమ్ముంటే 40 సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ. దేశం మొత్తం మీద 40 తెచ్చుకోండి అంటున్నది ఆమె. 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి. మమతా బెనర్జీ పోయింది, నితీష్ కుమార్ గారు పోయినరు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్ళిపోయినరు, సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్ళిపోయింది. అసలు మీ కూటమిలో ఉన్నదెవరు? మీరు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనాక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 4000 పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇయ్యి. ఇవి ఇస్తే మేము కూడా శభాష్ అంటాం, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఉత్తమ మాటలు చెప్పకు. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము, నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నాం.